హలో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగున్నారండి? ఈ మధ్య నా లైవ్ వీడియోస్ అనేది చేయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. నా యూట్యూబ్ ఛానల్లో చాలా మంచి స్పందనిస్తారు మీరందరూ. నా యూట్యూబ్ ఛానల్ బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఎలాంటి యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నా సరే సబ్స్క్రైబర్లు మాత్రానికి ఎంతో కొంతమంది పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలాగే ఈ రోజు నుంచి మళ్ళీ నా యొక్క లైవ్ వీడియోస్ మీ అందరికీ కూడా ఉపయోగపడే ఏదో ఒకటి పంచుకోవాలని ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈరోజు ఒక చిన్న స్టోరీతో మన యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మనిషికి తన జీవితంలో ఒక సెటిల్సం భగవంతుడు ఒక రియలైజేషన్కి దారి తీశాడనమాట. ఒక వ్యక్తి తన యొక్క జీవన మనుగడని ముందుకు కొనసాగించలేక కొన్ని ఇబ్బందులు పడుతూ తను ఒక చిన్న దొంగతనానికి పాల్పడతాడు అన్నమాట. ఒక వ్యక్తి ఆ దొంగతనం అనేది ఈ భగవంతుడు ఏం చేశాడంటే అందరూ చూసే విధంగా, పోలీసులు కూడా పట్టుకునే విధంగా చేస్తాడనమాట. తన జీవితంలో పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం తప్పు చేయకుండా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి అని తెలియజేసే మార్గంలో భగవంతుడు పనిచేస్తాడు. అయితే తనని పోలీసులు పట్టుకోకుండా అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హేళన చేయటం, అంతా నవ్వటం చూసి తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు. చాలా లోపల మదన పడిపోతాడు. చెరసాలలో బంధిస్తారు. తనని తీసుకెళ్ళి బంధించినప్పుడు నైట్ పడుకున్నప్పుడు ఎన్నో ఆలోచనలు. అసలు ఈ చిన్న తప్పు చేయటం వల్లే కదా నాకు ఈ శిక్ష పడింది, అంతమందిలో హేళన జరిగింది, నాకు ఇంకోసారి తప్పు చేయకూడదని తనలో తను చాలా మరితే తెల్లారి 2 రోజులు గడిచిన తర్వాత భగవంతుడు తనకు ఒక రియలైజేషన్ ఇచ్చిండ్రు కాబట్టి తనకి ఒక విముక్తి కలిగించాలని చెప్పేసి ఆ రోజు స్టేషన్లో ఎవ్వరు ఉండరండి. చెరసాల లోపల స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ బయట ఒక పక్క తాళం పడేసి ఉంటుంది, మరొక పక్క భోజనం ప్లేట్ పెట్టి ఉంటుంది. బట్ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? భోజనం ప్లేట్ లాక్కున్నాడు. అదే చెరసాల కీ అనేది ఒక పక్క ఉంది. ఆ కీ తీసుకున్నట్లయితే తను బయటికి వెళ్ళి స్వేచ్ఛగా మళ్ళీ తప్పు చేయకుండా మంచి మార్గంలో అదే చెరసాలలో ఉండే అదే భోజనం మళ్ళీ ఆ పోలీసులు మళ్ళీ ఎప్పుడు భోజనం పెడతారో తెలియదు, మళ్ళీ అదే చెరసాలలో ఉండవలసి వస్తుంది. ఈ రియలైజేషన్ వచ్చిన తర్వాత భగవంతుడు అవకాశం ఇచ్చినా సరే తను ఎక్కడ చూశాడు? ఇనిషియల్ స్టేజ్లోనే చూశాడు. అప్పటికప్పుడు ఆ ఆహారం తినేసి అప్పటికప్పుడు ఆకలి తీర్చుకోవడమే చూశాడు. తనకి స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు ఆ టైంలో. కీ నువ్వు రియలైజ్ అయ్యేవరా బై, ఇదిగో నీకు కీ ఇచ్చాను, అలాగే ఆహారం ఇచ్చాను, నీ ఇష్టము అని ఇస్తే తను ఎక్కడ చూసుకున్నాడంటే జస్ట్ తాత్కాలిక సుఖాన్ని చూసుకున్నాడు. అలాగే మనలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఇలాగే జరుగుతుంటుంది వాళ్ళ జీవితాల్లో. ఎంతవరకు ఈరోజు రేపు తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసము, తాత్కాలికమైనటువంటి సెటిల్మెంట్ కోసము చిన్న వాటికే మనం సాక్రిఫైస్ చేయకుండా సంతృప్తి పడిపోతూ ఉంటాం. మనము ఈ సంతృప్తి అనేది మన పిల్లలకి, మన భవిష్యత్తుకి ఇవ్వాలి అంటే ఒక పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం ఏదైనా చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మీకు అలాంటి అవకాశం కావాలంటే నా తరపు నుంచి నేను 6 సంవత్సరాల నుంచి ఏదో ఒక కంపెనీలో, మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలో ఒక వ్యాపారాన్ని చేస్తూ, ఇక్కడ ఏది కూడా ఉచితంగా తీసుకునే అవకాశం ఉండదండి. కానీ ప్రతిదీ నాలెడ్జ్ ఫ్రీగా ఇస్తాం మేము. అలాగే తెలివిని చాలా ఫ్రీగా నేర్పుతాం. ఇప్పుడు చూడండి, ఒక మోరల్ స్టోరీ ఇలాంటివి ఎన్నో మన దగ్గర నేర్చుకోవచ్చు. మన జీవితంలో ఇప్పుడు జనరల్గా మనం చేసే పనుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్తున్నాను, మనం చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ని నిర్మించుకునే విధానంలో జాబ్స్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, జస్ట్ తాత్కాలికం కోసమే మనం చేస్తున్నాం. అందరూ గమనించండి ఈ విషయాన్ని. ఈ రోజు చేస్తున్నామంటే ఈ నెలాఖరికి వచ్చేట డబ్బులు అంతవరకే బడ్జెట్. మన యొక్క లైఫ్లో 30 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మహా అయితే 1 కోటి 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మన చేతిలో ఉండవు. అదే చాలా పెద్ద అమౌంట్ అనుకుంటున్నాం మనం. కాకపోతే మనం గుర్తించాల్సింది ఏంటంటే మన తెలివికి తగ్గట్లు మనం సంపాదించట్లేదు. మన తెలివితేటలు మనం పెంచుకుంటే ఇవాళ కార్పొరేట్ స్థాయి వ్యాపారం అలాంటి అవకాశాలు ఇప్పుడు మన ఇండియాలో మెండుగా ఉన్నాయి. ఎలాంటి తప్పు చేయకుండా మనం మన తెలివితేటలు పెంచుకుంటూ, మనకి ఇక్కడ ఒకటే విషయం చెప్తున్నా నేను, మన ఇండియన్స్ అయ్యి ఉంటే ముఖ్యంగా పీపుల్కి, నాకు తెలుగు లాంగ్వేజ్ అనేది నా మాతృభాష కాబట్టి తెలుగు పీపుల్కి నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నా. ఏంటి అంటే మీ దగ్గర చదువు ఉందా లేదా నేను అడగను, లేదా నేను డబ్బు ఉందా లేదా,
పేదవాళ్ళ ధనవంతుల అవసరం లేదు, కులం ఏ కులం అవసరం ఏమాత్రం అవసరం లేదు. బట్ మీరు ఒక కన్సిస్టెన్సీగా మీ లైఫ్ స్టైల్ని క్రమేపీ ఒక గ్రాఫ్ను పెంచుకున్నట్టు జాయిగా పెంచుకోవాలనుకుంటే నా దగ్గర ఒక చక్కనైన అవకాశం ఉంది. మీరు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే నేనే మీకు డైరెక్ట్గా లైవ్లో రావడం కానీ, ఇంకా మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా కానీ 100% ఇచ్చి మిమ్మల్ని డెవలప్ చేసే విషయంలో ముందుండి నడిపిస్తాను. నా నెంబర్ వచ్చేసి 8074051435. ఐఎమ్ రామ్. ఓకే, నాది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నేను ఉండేది. అయితే ఇప్పుడు పేదవాళ్ళ ధనవంతులు అనేది లేదు, కులమత భేదం లేదు, అన్నింటికీ మించినటువంటి స్వార్థం కూడా లేకపోయించేటటువంటి అవకాశాన్ని ఒక మహానుభావుడు, మన ఇండియాలో ఉన్నటువంటి మహానుభావుడే, కేరళ వాసి అయినటువంటి 45 సంవత్సరాల అనుభవాన్ని ఒక మంచి విషయంలో మీరు ఒకటి గమనించండి. మనకి ఎగ్జామ్స్లో పర్టికులర్లీ లాంగ్వేజ్కి 50% ఆన్సర్ కరెక్ట్గా రాసి 50% రైటింగ్ మంచిగా రాస్తే మనం ఆ 50% మార్కులు పడతాయి, ప్లస్ రైటింగ్కి కొన్ని మార్కులు పడతాయి. అదే ఒక లాంగ్వేజ్ ఉందండి, మీరు 50% రాసినా 90% రాసినా మీకు అసలుకి మార్కులు కరెక్ట్గా రాస్తేనే పడతాయి. దేనికి అంటే ఆన్సర్ కరెక్ట్గా లేకపోతే 0 మార్క్స్ వస్తాయి. దేనికి అంటే మ్యాథమెటిక్స్కి. మీరు రైటింగ్ ఎంత చండాలంగానే రాయండి, పర్లేదు, కరెక్ట్ ఆన్సర్ 10 + 10 20 ఇది కొని మీరు ఎంత రాసే విధంలో ఎంత నీట్గా రాసినా, ఎంత వంకర టింకర రాసినా అది 20 అని కనపడితే మొత్తానికి మీకు 100% అది 10 మార్కుల క్వశ్చన్ అయితే 10 మార్కులు కూడా. అదే విషయంలో లాంగ్వేజ్ ఉందనుకోండి, ఆన్సర్ని సగం ఆన్సర్ రాసి తెలుగు లాంగ్వేజ్గా ఒక క్వశ్చన్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి సగం ఆన్సర్ కరెక్ట్ రాశారు, మంచి రైటింగ్, దానికి ఖచ్చితంగా మార్కులు పడతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే 10 + 10 = 20 అనేది మీరు రాయకుండా 30 అని రాసి ఎంత నీట్గా రాసినా సరే మీకు వచ్చేది 0 మార్క్సే, గుర్తుపెట్టుకోండి. అలాంటి మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మీకు నేర్పుతాం మేము. ఆ సబ్జెక్ట్లోనే మీకు చాలా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే అవకాశాన్ని, ఇప్పటివరకు మీరు ఏవేవైతే చిన్న చిన్న పనులు చేసుకొని మీ జీవన మనుగడకు సరిపెట్టుకుంటున్నారో, ఇది జీవన మనుగడకు సంబంధించిన విషయం కాదు, మీ జీవితంలో సెటిల్మెంట్ చేసే సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీరు జీవితంలో సెటిల్మెంట్ అవ్వాలి అనుకుంటే, మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే సంప్రదించవచ్చు నన్ను. నీకు ఎప్పుడూ అవైలబుల్ ఉంటాను. దిస్ ఈజ్ యువర్స్ రామ్. ఓకే, ఇంకా ప్రతి వారము మీతో ఒక వీడియో షేర్ చేసుకుంటూ మీతో మింగిల్ అవుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నా తరపు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.